ఆడ అట్లా ఉంది. ఇద్దరికి గుండె ఆపరేషన్. మాకెక్కడ మీదేమైంది? మీది ఉందా ఇల్లాడా? మాది ఉంది సార్. ఇల్లు గోలు కొడుతున్నారు. అటు నుంచి జేసీబీ వస్తుంది, ఇటు నుంచి జేసీబీ వస్తుంది. సాయంత్రం 6:30 పావుదొక్క అవుతుంది సమయం. రేకులను ఉడబిక్కొని సార్ ఇంకెక్కడైనా మరి ఇప్పుడు ఎక్కడ ఉండాలి మరి మేము? అసలు మాకు అసలు ఏం లేదు కదా. ఆ రేకులన్నీ ఎక్కడైనా వేసుకొని ఉందామని చెప్పేసి రేకులు ఉడబిగుతుంటే 4-5 రేకులు ఉడబికింది సార్. 5వ రేకు ఉడబిగుతుంటే సెంటర్కి ఇరిగిపోయింది రేకు. అక్కడి నుంచి పడిపోయింది సార్. అక్కడి నుంచి పడిపోతే L4 L5 అంటారు కదా సార్, ఇక్కడ వెన్నుపూస బ్యాక్ సార్, అవి అది ఇట్లా ఒత్తేసింది సార్. అది రేకు మీద పడ్డది. రేకు ఇరిగిపోయి అక్కడి నుంచి కింద పడిపోయింది సార్. నేను ఇక నువ్వు కింద పడి పైకి ఎక్కి రేకులు అన్ని చిన్నగా జారి నేను పైకి ఎక్కింది సార్. రేకులను ఓడదీస్తున్నా. అక్కడి నుంచి రేకు సెంటర్కి ఇరిగిపోయి అక్కడి నుంచి పడిపోయింది సార్ సిమెంట్ రేకు. ఇప్పుడు నాకు 3 పిల్లలు సార్. మొన్న నా కూతురికి 12 సంవత్సరాలే. 24 గంటలు ఆపరేషన్ చేయించాను సార్. మొన్న 24 గంటలు కడుపులో నొప్పి వేస్తుంటే నేను ఎట్లనే ఉండి మరి చిన్న పిల్లలకి ఏం తెలుసు. 24 గంటల కడుపులో నొప్పి ఆపరేషన్ చేయించాను సార్ మొన్న నేను. అది ఇంతవరకు మీ ఇల్లే ఏమైంది అంటున్నారు? మొత్తం కూలగొట్టేశారు సార్. ఇప్పుడు ఎందుకు మీకు వచ్చిందా? ఇప్పుడు రాలేదు సార్, అసలు మా పేరు రాలేదు. ఆ పంచనామా చేసేటప్పుడు 2-3 వచ్చారు. నేను పైన ఉన్నప్పుడు అన్న రాసుకుంటా అన్న మీ బజార్ రాసేవారు వేరే ఉన్నారు, వాళ్ళు వస్తారు కూడా వీళ్ళు వెళ్ళిపోయారు. అసలు పంచనామా కూడా చేయలేదు సార్. ఇయర్ నుంచి ఉన్నారు అక్కడ మీరు? మేము అక్కడ ఉంది 2015 నుంచి ఉన్నాం సార్. అంత దారుణం అయిపోయింది పరిస్థితి. డాక్టర్ ఇది L4 L5 సర్జరీ చేస్తేనే సెట్ అవుదట. ఆ స్పైనల్ కార్డ్ కి సర్జరీ చేయాలట. కంప్రెస్ అయిపోయింది, ఒత్తకపోయింది సార్. జేసీబీ కూలగొడుతుందని అడవుడి రేకులన్నా కాపాడుకుందామని ట్రై చేస్తా ఉంటే సడన్ గా రేకుల నుంచి ఇరిగి లోన కింద పడిపోయిండు. మొత్తం ప్యాచర్ అయిపోయింది. ఆ రోజు అంబులెన్స్ కూడా దగ్గర ఎత్తుకొని బరువు మనిషి వాళ్ళ తీస్తుంటే మేము లాగుతున్నాం, కింద పడిపోయిండు. అసలు సడన్ గా కుప్ప కూలిపోయిండు. అసలు ఏమైందో చాలా భయపడ్డాం సార్. స్పృహ లేకుండా చనిపోయిండు. అంబులెన్స్ దగ్గర రావట్లేదు. మొత్తం వెహికల్స్ ఉన్నాయి. చాలా ఇబ్బంది అయింది. ఎత్తుకొని పోయి అంబులెన్స్లో వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ పోయి అక్కడ వాళ్ళు ఏం సరిగ్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. మళ్ళీ ప్రైవేట్కి తీసుకుపోతే వాళ్ళు ఇదంతా ఒత్తుకొని పోయింది. అర్జెంటుగా MRI చేయాలి, 10,000 అయిందంటే ఇప్పుడు అంత శక్తి లేదు సార్ మాకు, ఏదో తాత్కాలిక ట్రీట్మెంట్ చేయండి అని చేయించుకొని ఇంటికి తీసుకుపోయి నైట్ 12 ఇంటికాడ వదిలిపెట్టి వచ్చాము. వాళ్ళు ఉన్నాయి ఇవాడు అప్పటి నుంచి ఇప్పుడు అట్లనే సఫర్ అవుతున్నాడు. వెంటనే మళ్ళీ సో ఎంత ఘోరం చూడండి. మీదమ్మా మీది ఉందా? వచ్చిందా ఇల్లు? మరి ఏమంటున్నారు? సెకండ్ లిస్ట్ లో వచ్చింది చూసుకోండి. ఎప్పుడు వస్తాడు సెకండ్ లిస్ట్? ఈ 10 రోజుల్లో వస్తుంది. మీ ఇంటి దగ్గర ఫోటోనా ఇది? పూనం దీపిక సార్ నా పేరు. ఓకే. 2019లో తీసుకున్నాను సార్ నేను. నాకు 2 ఆడపిల్లలు. నా మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అయింది సార్. అయితే మా పాప అక్కడ హాస్టల్లో చదువుకుంటుందని కొద్దిగా వాటర్ అవి నీళ్లు లేవని మేము అక్కడి నుంచి వెళ్ళిపోయినాం సార్. పాప పెద్ద పాప. రిపోర్ట్ ఇచ్చారు సార్. VRO మా వాళ్ళు ఉన్నారు అక్కడ, వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పారు. ఇంటికి వచ్చి తీసుకుంటా అని చెప్పారు. నేను మళ్ళీ పోలేదు సార్. ఓకే. సో ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో వస్తుంది. మరి ఫస్ట్ లిస్ట్ లో ఎందుకు రాలేదట? ఫస్ట్ లిస్ట్ లో రాలేదు, మీది పంచనామాలో లేదు పేరు. సెకండ్ లిస్ట్ లో వచ్చింది, అప్పుడు చూసుకోండి. ఈ 10 రోజుల్లో పెడతాము. 728 ఇళ్లలో మీ పేరు ఉంటే వచ్చినట్టు. మొన్న గ్రివెన్స్ డే రోజు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాను సార్. జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు, రిసీవ్డ్ తీసుకున్నారు. తీసుకొని మీది 728లో ఈ 2 రోజుల్లో వస్తుందమ్మా. అక్కడ లేదు, అయిపోయింది ప్లేస్, ఇంకొక 3 చోట్లే ఉంటది, దాంట్లో వస్తే తీసుకోండి, లేకపోతే మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని అంటున్నారు సార్. మాకేదో బతుకు తెరువుకు మేము వచ్చాం. మా ఆయన ఆటో తోలుతాడు సార్. 2 అమ్మాయిలు, నాకు ఆటో తోలుతాడు. నేను మామూలుగా చిన్నగా కిరాణా షాప్ లో పనిచేస్తాను. అయితే ఏంటి సార్, మరి నాకేది లేదు సార్, మీరు ఎంక్వైరీ చేసుకోండి, నా పేరు మీద కానీ మా ఆయన పేరు మీద కానీ ఆధార్ చూసుకోండి సార్ అని చెప్పాను. జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే డబల్ బెడ్రూమ్ రాస్తలే పో అమ్మా పో అని పక్కకు పడేశారు సార్. మరి మీకు ఎందుకు రాలేదంటే ఏమంటున్నారు? ఏమైనా వేరే కారణం ఏమైనా చెప్తున్నారా? ఏం చెప్పలేదు సార్, ఏం చెప్పలేదు. 728లో మీ పేరుంటే మీకు ఇస్తాం, లేకపోతే లేదు. అక్కడ 728 అక్కడ భూమి లేదు, వెళ్ళిపోండి అని అంటున్నారు. అయిపోయింది, అక్కడ ఇచ్చేసాము, అందరూ అర్హులే అక్కడ ఇచ్చిన వాళ్ళందరూ. మీకెందుకు ఇవ్వలేదంటే మీకు ఏదో ఒక కారణం ఉంటుంది, మీరు అక్కడ లేరు కాబట్టి మీకు ఇవ్వలేదని చెప్తున్నారు సార్. మాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి సార్, చూసుకోండి అని మేము చూపిస్తే పక్కకు నడువమ్మ, పక్కకు నడువు, డబల్ బెడ్రూమ్ లో రాస్తాంలే నీ పేరు అని అన్నారు సార్. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు? ఏం చెప్పాలి సార్, న్యాయం అనేది ఎక్కడుంది అనేది అర్థం కావట్లేదు సార్. మేము ఇన్ని రోజుల నుంచి ఫిబ్రవరి 24 నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. 39 రోజులు అవుతుంది సార్. ఇప్పటి వరకు కూడా ఎవరు వచ్చి అక్కడ 16 రోజులు ఉన్నా కానీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి పెట్టారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి పట్టించుకోలేదు సార్. ఆ రోజు వచ్చి హడావుడి చేసి టోకెన్లు అది ఇది అని అట్లా ఇచ్చి అందరినీ సగం మందిని యూనిటీ లేకుండా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా బయట వాళ్ళకే ఇచ్చారు సార్. మాలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు సార్. అక్కడ మాలాంటి వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంతకుముందు 10-15
15 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు సార్. కొత్త వాళ్ళకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చారు సార్. ఎంక్వైరీ చేసుకొని మాకు అక్కడ ఉన్న వాళ్ళు మా భూదాన్ బోర్డు చట్టం ద్వారా ఎన్ని ఇల్లులు అయినాయో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేయండి సార్. మేము అక్కడ కమిటీ వాళ్ళలో వాళ్ళు మా సభ్యత్వం ఉందా లేదా, మాకు వాళ్ళు ఇచ్చారా లేదా అనేది తెలుసుకొని మాకు ఇవ్వగలరని మేము కోరుతున్నాం సార్. మీది బ్రదర్ మీదేమైంది? అది కనీసం పంచనామా కూడా తెలియదు సార్. కనీసం పంచన ఎవరు మీదేనా? మాదే సార్. ఎర్రయ్య వాళ్ళ కాదు కదా? కాదు సార్. ఇల్లు కట్టుకున్నట్టున్నారు కదా మీరు? ఇల్లు కట్టుకున్నాం సార్. 12 లక్షలు పెట్టి పంచనామా కూడా చేయలేదు సార్. ఒకసారి చూడండి, ఇది సరే చిన్న ఇల్లే కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంత లేదు ఇల్లు, కానీ అందులో బాత్రూమ్ అంతున్నది. ఇది చిన్న రేకులు వేసుకొని చిన్న గేటు పెట్టుకొని ప్రహరీ కట్టుకొని కొంత ముద్దుగా కట్టుకున్నాడు ఇల్లు. దాదాపు ఒక 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిండట. సో వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారట అంటే ఇగో పట్టాలు కట్టుకున్న కాంచి ఉన్నాం. వీళ్ళు ఇల్లు ఎట్లా కట్టుకున్నారు అన్నది కూడా వీళ్ళు ఫొటోస్ తీసుకున్నారు చూడండి. సో రేకులే వేసుకున్నాడు, కాకపోతే కొంచెం గోడ కట్టుకున్నాడు, కలర్ వేసుకున్నాడు. ఎట్లా కూడా కొట్టిండా ఇల్లు అంటే సార్. మేము మా సెల్ ఫోన్ లో తీసుకున్న వీడియోలో మేము పెట్టుకున్నాం ఫొటోస్. ఇల్లు కూలగొట్టిన విధానం చూడండి, జేసీబీలు పెట్టి దుర్మార్గులు ఎట్లా కూలగొట్టిరు చూడండి, ఎట్లా కూలగొట్టి ఇల్లు చూడండి. పంచనామా ఎందుకు పంచనామా అసలు కనీసం మేము ఇల్లు పోతుందన్న బాధలు ఉన్నా గానీ ఈ పంచనామాలు రాయించాలనే ఆలోచన నాకు లేదు. ఏం పని చేస్తారు మీరు? నేను గ్రానైట్ లో వర్క్ చేస్తాను. గ్రానైట్ లో వర్క్ చేస్తారు. మరి మీకు ఎందుకు రాలి ఇప్పుడు కొత్త లిస్టులు ఎందుకు లేదు మీ పేరు? అసలు మేము చాలా సార్లు పెట్టినాం సార్. ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టమన్నారు, కలెక్టర్ ఆఫీస్ లో పెట్టమన్నారు, దాదాపు 10 సార్లు పెట్టినాం సార్. ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాను. మీకు కట్టుకున్న ఇల్లు క్లియర్ కనబడుతుంది, రేకులు కూడా కాదు కదా, కలర్ వేసినావు, పెయింట్ వేసుకొని గేట్ పెట్టుకున్నావు, అన్ని వేసినాం సార్. 12 లక్షలు దాకా పెట్టినాం సార్. 12 లక్షలు అయింది. అయింది. కనీసం ఎంక్వైరీ కూడా జరగలేదు సార్. నాకు ఆ లెక్కలోనే లేని బాధితుల లెక్కలో లేని నేను ఉండేది కూడా 22 సంవత్సరాల నుంచి ఖమ్మంలో ఉంటాను సార్. మా ఊర్లో నాకు ఈ పనులు అనేది ఏంటి అక్కడ లేక ఈడికి వచ్చి 22 సంవత్సరాలు చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చిన. 10 సంవత్సరాల కిరాయిలో ఉంటూ ఇక్కడ భూదాన భూములు ఇస్తే ఆ చెట్లు కొట్టిన కానీ కొట్టుకొని ఒక నా కమిటీకి ఇచ్చింది 4,500 సార్. నేను 4,500 ఇచ్చా స్టార్టింగ్ లో. ఇంకంతే, వాళ్ళకి డబ్బులు కూడా నా దగ్గర ఏం తీసుకోలేదు. అయితే ఆ రోడ్లకి ఇట్లా ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి ఆ ఖర్చులకి తీసుకున్నారు, ఆ సర్వేకి వాటికి. ఇవాళ వాళ్ళ మీద కష్టపడి కట్టుకున్నావా ఇల్లు సార్? ఇప్పటికీ అది కట్టుకుంది కూడా నేను అప్పులతోనే సార్. నా భార్య మెల్లో ఉన్న బంగారం బ్యాంకులో ఇప్పటికి కూడా ఉంది. 4 లక్షల లోన్ పెట్టుకున్న బ్యాంకులో. 58 జీవో పెట్టుకున్న. 58 జీవో కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు చూడండి. డబ్బులు కట్టినావు కదా దీనికి? ఎంత ఫ్రీ అనుకుంటే ఇది జీవో 58 లాస్ట్ గవర్నమెంట్ హయాంలో వచ్చింది. అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన అక్రమంగా కట్టుకుంటే 58 కింద జీవో కింద తీసుకోవద్దు కదా. అప్లికేషన్ ఎందుకు తీసుకున్నారు? ఎంత కష్టపడి కొనుక్కున్నావు సార్? బంగారం తాకట్టు పెట్టిన సార్ 4 లక్షలు. నా భార్య మెల్ల కనీసం 1 గ్రామం బంగారం కూడా లేదు. ఏది మీ ఆవిడేది? మా ఆవిడ రాలేదు సార్. ఆమె ఇంటికాడ ఏడ్చుకుంటే ఉంటాను సార్. కనీసం లెక్కలు లేవు. ఇంత ఇల్లు కట్టుకున్నాం, అప్పులు పాలైన. ఇప్పుడు అప్పులు ఉన్నాయి తప్ప కనీసం ఇల్లు లేకుండా అయిపోయింది సార్ మాకు. ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు? కిరాయికి ఉంటున్నాం సార్. కానాపురంలో ఉంటున్నాం. ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు 2 అబ్బాయిలు సార్. పిల్లల చదువులకు కూడా అప్పులు చాలా చేయాల్సి వచ్చింది. ఏ క్లాస్ చదువుతున్నారు పిల్లలు? బీటెక్ అయిపోయింది సార్. బీటెక్ అయిపోయింది వాళ్ళకి. కనీసం ఇప్పుడు జాబులు కూడా లేవు, ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు లేదు, అప్పులు ఉన్నాయి. పిల్లలకి అప్పులు అయినాయి, ఇల్లు లేకుండా చేశారు. కనీసం సర్వే లేదు. సర్వే చేసినామంటారు అందరికి, మరి మాకు సర్వే చేయలేదు. నేను ఎంఆర్ఓ గారి దగ్గర పోయి ఎన్ని ఫొటోస్ కూడా చూపించి, సార్ నా పరిస్థితి ఇది, మీరు నా ఇల్లు కూడా చూశారు అంటే, సరే అమ్మా అని సంతకం పెట్టండి, పక్కన పెట్టండి సార్. ఇప్పుడు ఆయన జాయింట్ కలెక్టర్ దగ్గర పోలేదా? జాయింట్ కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చాం. ఇస్తే మేము మళ్ళీ మీకు సర్వే చేస్తామన్నారు. ఇంతవరకు ఏ సర్వే? ఏమైనా భూమి ఉంది, ఇంకా అది ఉంది? మాకు సర్వే లేదు కదా సార్. వాళ్ళకి తెలియాలంటే ముందు వేరే బయట ఏమైనా భూమి ఉందని ఏం లేదు సార్. కనీసం వాళ్ళు నా కాడికి సర్వేకి వస్తే వాళ్ళకి తెలిసిద్ది. సర్వే చేయకుండా వాళ్ళకి ఎట్లా తెలిసింది సార్? తెలియాలంటే ముందు నా కాడికి రావాలి కదా. అక్కడ వస్తే కానాపురంలో నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి వీళ్ళకి ఓట్లు వేసుకుంటే ఖమ్మంలో ఉంటాను కదా. నాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్ని ఇక్కడే ఉన్నాయి. మరి ఖమ్మంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తామన్నారు. మరి ఏది మాకు కనీసం ఆ ప్రియారిటీ కూడా లేదు కదా. చూడండి ఎంత ముద్దుగా కట్టుకున్న ఇల్లు ఇది. 12 లక్షల రూపాయలతో తన భార్య మెడలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి కట్టుకున్నాడు. ఇల్లు పోయింది, బంగారం అటే పోయింది, అప్పుల పాలైండు, పిల్లల్ని చదివించలేని పరిస్థితిలో ఉన్నాడు. బయటకు వచ్చి ఇప్పుడు రెంట్కుంటున్నాడు. ఇప్పుడు ఇంత ఇల్లు కట్టాలంటే ఒక పేదోడు, ఒక సామాన్యుడు, ఒక కూలి ఎంత కష్టపడితే ఇల్లు తయారైద్దండి? ఇది రేకులు ఇల్లే కావచ్చు. ఉన్న ఇల్లుని చాలా అందంగా మార్చుకొని దానికి కొంత రంగులు వేసుకొని ఒక నీడని, ఒక గూడుని ఏర్పాటు చేసుకున్న ఈ పేద ప్రజల ఇంటిని కూలగొట్టిన దుర్మార్గులారా, 3 మంత్రులారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ వ్యవహారం అంతా నడిపించిన రేవంత్ రెడ్డి సిగ్గుందా? నీకేమన్నా కొంచెమన్నా మీ ముఠాకి సిగ్గుందా? ప్రశ్నించిన వీళ్ళందరి మీద, కొట్లాడుతున్న వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు,
వసూలు చేసిరనే దాడులు, అరాచకం. ఏం ప్రభుత్వం ఇది? ఇది ప్రజాపాలన, రౌడీల పాలన ఇది? ఈ ఇల్లు ఎట్లా కూలగొట్ట బుద్ధి అయిందిరా బాయ్ మీకు? ఇప్పుడు ఇది కబ్జా అంటున్నారు, ఇది భూదాన్ భూమి అంటున్నారు. మరి అదే భూదాన్ భూమి 30 ఎకరాలు ఎవడో పట్టాలు చేసుకున్నారు కదా తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు. మరి వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటలేరు? హైదరాబాద్లో ఉన్న కబ్జాలు, ఖమ్మంలో ఎన్ని కబ్జాలు ఉన్నాయి? ఖమ్మంలో గవర్నమెంట్ భూములు, భూదాన్ భూములు, లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. దాదాపు 1-2 లక్షల ఎకరాల భూమి ఉంటుంది ఇక్కడ. అంత విలువైన భూమిని ఇక్కడున్న తుమ్మల నాగేశ్వరరావు, ఇక్కడున్న పువ్వాడ అజయ్ కుమార్, ఈ దొంగలంతా కలిసి కబ్జా పెట్టిరు కదా. మరి అవన్నీ ఎవడు తీయాలా? నా దగ్గరకు జర్నలిస్టులు వచ్చినారు, 5 ఎకరాల భూమి లేపేసిరు సార్ అని. మాకు జర్నలిస్టులకు ఇచ్చిన భూమి 5 ఎకరాలు లేపేసిరని. ఇంతకంటే దారుణమా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? సార్ మళ్ళీ నేను ఆ ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోలేను సార్. నేను నా వల్ల కూడా కాదు, నా వల్ల కూడా కాదు. నేను ఎంత ప్రేమతో కట్టుకున్నాను సార్, అప్పులు చేసి కట్టుకున్నాను. నా భార్య మెల్ల బంగారం పెట్టి బయట చిట్టీలు వేసుకొని ఇప్పటికీ అవి కట్టుకోవడం సరిపోతుంది నాకు. మరి మీరు ఇంత కష్టపడి కట్టుకున్నా మళ్ళీ ఇల్లు కట్టుకోండి, నా వల్ల కాదు. మీకు కనీసం బాధితులు అంటారు, బాధితులు అంటే ఎవరు సార్? నష్టపోయిన వాళ్ళు కదా. మరి నష్టపోయిన వాళ్ళకి సాయం చేయాలి కదా. మీరు మాకు చేయకుండా మీరు ఎవరో మున్సిపాలిటీ అక్కడ వచ్చిన వాళ్ళకి ఎవడొస్తే వాడికి పంచినామా రాసి అక్కడ